హలో ఆల్, వెల్కమ్ టు గైడ్లీ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో తెలుగు గోట్ని లాంచ్ చేశాం. సో అందులో మనము షెడ్యూల్స్ గురించి మాట్లాడాం. సో ఆ షెడ్యూల్స్లో మనం ఇప్పుడు రిపీటర్స్ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఫ్లో ఏంటి, మొత్తం డిస్కషన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి షెడ్యూల్ చూస్తే మనకి 2026లో మనకి రాబోతున్న నోటిఫికేషన్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేస్తే అవి ఆగస్టులో మనం చూసుకుంటే ఎస్బీఐ పిఓ, అలానే ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఎస్ఓ వీ కెన్ ఎక్స్పెక్ట్. దాంతోపాటు సెప్టెంబర్లో ఎస్బీఐ క్లర్క్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 27th టెంటేటివ్ డేటే. అలానే సెప్టెంబర్లో మీకు ఎస్బీఐ పిఓ మెయిన్స్ కూడా చూడవచ్చు టెంటేటివ్లీ. తర్వాత అక్టోబర్లో చూసుకుంటే ఎస్బీఐ క్లర్క్ ఉంది 13th అక్టోబర్. అలానే 10th కానీ 11th కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఐబీపీఎస్ క్లర్క్ ఆల్సో. అలానే అక్టోబర్లోనే ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ కూడా చూడొచ్చు, అండ్ ఎస్బీఐ పిఓకి ఇంటర్వ్యూ కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. తర్వాత నవంబర్లో చూసుకుంటే ఆర్ఆర్బీ పిఓ ఉంది. అలానే నవంబర్లో మెయిన్స్ చూసుకుంటే ఐబీపీఎస్ ఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్ చెక్ చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్లో ఆర్ఆర్బీ క్లర్క్ ఉంది ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసి ఆర్ఆర్బీ పిఓ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్ కూడా చూడవచ్చు. అండ్ ఆల్సో ఐబీపీఎస్ ఎస్ఓ ఇంటర్వ్యూ కూడా మనము డిసెంబర్లో చూడవచ్చు. దెన్ జనవరి చూసుకుంటే వీ హ్యావెంట్ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. సో జనవరిలో మీకు మెయిన్స్ చూసుకుంటే ఆర్ఆర్బీ క్లర్క్ ఉండొచ్చు, అలానే ఆర్ఆర్బీ పిఓకి ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అప్కమింగ్ బ్యాంకింగ్ షెడ్యూల్. సో దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కనుక మీకు బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ షెడ్యూల్ ఓన్లీ ఆ డేట్స్ని బేస్ చేసుకుని దానికి ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తారు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ పిఓ మెయిన్స్ చూసుకుంటే ఆ డేట్ ఉంది కాబట్టి మీకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం, ఆ మంత్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ డేట్ ఓన్లీ మనము కవర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ ఫ్యూచర్స్ ఆఫ్ గోట్ రిపీటర్స్ బ్యాచ్. అసలు ఈ గోట్ రిపీటర్స్ బ్యాచ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? సో ఆల్రెడీ మనకు తెలిసిందే, రిపీటర్ బ్యాచ్ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ ఉండి మెయిన్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళకి రిపీటర్స్ బ్యాచ్ అనేది డిజైన్ చేశాం. సో దీనికి చూసుకుంటే కనుక ద మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే కనుక టాపిక్ వైజ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, విల్ బీ కండక్టెడ్ ఓన్లీ ఫర్ మెయిన్స్ లెవెల్. సో మెయిన్స్ లెవెల్కి సంబంధించి మీకు టాపిక్ వైజ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. దాంతోపాటు స్పెషల్ లైవ్ సెషన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ మెయిన్స్ లెవెల్ డిఐస్ అండ్ కేస్లెట్స్ సంబంధించి, అలాగే డిఐ సంబంధించి ప్రతి సండే మీకు స్పెషల్ సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ అనేవి మీకు పర్ డేకి 5 hours చూసుకోవచ్చు. అలానే రికార్డెడ్ వీడియోస్ ఫర్ అప్లికేషన్ టాపిక్స్ విల్ బి యాడెడ్ ఇన్ అప్కమింగ్ మంత్స్. అవి కూడా యాడ్ చేస్తారు కమింగ్ మంత్స్లో. దాంతోపాటు మెయిన్స్ ఫోకస్డ్ సెక్షనల్ వైజ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించి మెయిన్స్ ఫోకస్డ్ సెక్షనల్ టెస్ట్ కూడా మనము ఈ గోట్లో రిపీటర్స్ బ్యాచ్ కోసం చూడవచ్చు. దాంతోపాటు స్పెషల్ సెషన్స్ ఫర్ అప్లికేషన్ సమ్స్. సో ఇది కూడా మొత్తం మీకు స్పెషల్ సెషన్స్ 2 ఉంటాయన్నమాట. ఒకటేమో డిఐస్ అండ్ కేస్లెట్స్, ఇంకొకటేమో అప్లికేషన్ సమ్స్. సో వీటిని బేస్ చేసుకొని ప్రతి సండే మనకి స్పెషల్ లైవ్ సెషన్స్ విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మనం చూడవచ్చు. దాని తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంటుంది, దానికి లైవ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ లైవ్ క్లాసెస్ మిస్ అయితే కనుక రికార్డెడ్ సెషన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు లైవ్ సెషన్స్ ఫర్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. ప్రతిరోజు మీకు లైవ్ సెషన్స్ ఉంటాయండి బ్యాంకింగ్ అవేర్నెస్కి, అలాగే కంప్యూటర్ అవేర్నెస్కి. దాంతోపాటు 1-on-1 పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ విత్ మెంటార్స్. సో ఖచ్చితంగా రిపీటర్స్ బ్యాచ్గా ఉన్నారు కాబట్టి మీకు కొంచెం త్వరగా జాబ్ క్రాక్ చేయాలంటే మీకు మెంటర్షిప్ అవసరం అవుతుంది. సో ఆ మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా 1-on-1 ఉంటుంది. దాంతోపాటు డౌట్ క్లియర్ సెషన్స్ కూడా ప్రతిరోజు ఉంటాయి. తర్వాత మీరు రిపీటర్స్గా ఉన్నప్పటికీ కూడా మీకు బిగినర్స్ బ్యాచ్ యొక్క క్విజెస్, అట్లానే టాపిక్ వైజ్ క్వశ్చన్స్, అలాగే డీటెయిల్ సొల్యూషన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయాలి కాబట్టి మీరు మెయిన్స్ ప్రిపరేషన్స్తో పాటు మీకు ఈ బిగినర్స్ క్విజెస్ కూడా యాడ్ చేస్తారనమాట. దాంతోపాటు ఇంటర్వ్యూ బ్యాచెస్ నడుస్తాయి, ఇంటర్వ్యూ బ్యాచెస్ అండ్ మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా నడుస్తాయి. బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ షెడ్యూల్, బేస్డ్ ఆన్ ద థింగ్స్ మనము ఇంటర్వ్యూ బ్యాచెస్ చూడవచ్చు, అలాగే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా చూడవచ్చు. దాని తర్వాత గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్ ఫర్ 2025 to 2026. ఇందులో మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే మీరు గైడ్లీ గోట్లో ఎన్రోల్ అయిన తర్వాత గైడ్లీకి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా, ప్రతి కంటెంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది.
నాట్ ఓన్లీ గోట్ కంటెంట్, గైడ్లీ కంటెంట్ కూడా మీకు ఈ గోట్ ప్రోగ్రాంలో అవైలబుల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఆదిత్య సార్స్ స్పెషల్ కరెంట్ అఫైర్స్ అసలు ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్కషన్ మనకి. అలానే యాక్సెస్ టు ఆల్ గైడ్లీ మాక్ టెస్ట్ సిరీస్. యాజ్ ఐ టోల్ యూ, ఖచ్చితంగా మీకు గైడ్లీ గోట్ స్టూడెంట్ అయితే కనుక గైడ్లీకి సంబంధించి ప్రతి కంటెంట్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత దాంతోపాటు ఓవరాల్గా మీకు 1000 లైవ్ సెషన్స్ ఉంటాయి, 2000+ గోట్ స్పెషల్ టెస్టెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు లైవ్ ఉంటాయి, ప్లస్ రికార్డెడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు. ఎవరైతే లైవ్ మిస్ అవుతారో డ్యూ టు డిస్కషన్స్, మనము వాటిని వీడియో సొల్యూషన్స్ కూడా తీసుకోవచ్చు. అలానే రికార్డెడ్ వీడియో సొల్యూషన్స్ ఫర్ ఆల్ గోట్ మాక్ టెస్ట్, అలాగే కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ టు మేనేజ్ టైమ్ ఎఫెక్ట్స్. మీకు మాక్ టెస్ట్కి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, సొల్యూషన్ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు మీకు అంటే మీ యొక్క టైం మేనేజ్ చేయడానికి, టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేయాలి, ఎలాంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనేది మీ మెంటార్ మీకు డిసైడ్ చేస్తాడు. దాంతోపాటు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అండ్ స్పెషల్ మార్క్స్ బూస్టింగ్ సెషన్స్ విత్ సూపర్ మెంటార్. సో ఇది కూడా మీ మెంటారే కాకుండా మీకు మీ సూపర్ మెంటార్స్తో స్పెషల్ సెషన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే డౌట్ క్లియర్ సెషన్స్, దానికి సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ ఉండాలి, అంటే ఎక్కడ ఇదవుతున్నారు, ఏ పాయింట్లో ఎక్కువ డౌట్స్ ఉన్నాయనేది మీ మెంటర్తో కాకుండా సూపర్ మెంటర్తో కూడా మీరు డిస్కస్ చేస్తారు. తర్వాత సిస్టమాటిక్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ ప్రోగ్రెస్ ట్రాకింగ్. సో మొత్తం కంప్లీట్ మీరు గోట్లో ఎన్రోల్ అయిన తర్వాత మీరంతా కూడా మానిటర్ అవ్వబోతారు కాబట్టి కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది. దాంతోపాటు ఇండివిజువల్గా ప్రతి ఆస్పిరెంట్ అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా క్లియర్గా ట్రాకింగ్ ఈ గోట్ ప్రోగ్రాంలో ఉంటుందన్నమాట. దాంతోపాటు క్లాసెస్ కవరింగ్ మెయిన్స్ ఫోకస్, అలాగే మాక్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్. సో క్లాసెస్ ఎవరైతే రిపీటర్స్గా ఉన్నారో వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్స్ని ఫోకస్ చేసుకొని, అలాగే మాక్ టెస్ట్ని అనాలిసిస్ చేయడానికి అండ్ ఆల్సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించి మీ మెయిన్ ఫోకస్ అంతా ఉంటుంది రిపీటర్స్ బ్యాచ్కి. తర్వాత చూసుకుంటే వీక్లీ అండ్ మంత్లీ ఫీడ్బ్యాక్ సెషన్స్ టు ట్రాక్ ప్రోగ్రెస్. మీ మెంటార్తో ప్రతిరోజు మీ డిస్కషన్ ఉంటుంది, సూపర్ మెంటార్స్తో కూడా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. అదే కాకుండా ప్రతి నెల మీ మెంటారు, మీ సూపర్ మెంటారు, గోట్ హెడ్ ముగ్గురు కలిపి మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డిస్కషన్స్ ఉన్నా ఆ సెషన్లో క్లియర్గా వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే స్పీడ్ టెస్ట్ టు ఇంప్రూవ్ స్పీడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో డెఫినెట్లీ మెయిన్స్లో మనం ఇబ్బంది పడేది స్పీడ్ని మెయింటైన్ చేయడం కోసం. దానికి సంబంధించి మీ స్పీడ్ని ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్లీ క్వాంట్లో దానికి స్పెషల్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట, స్పీడ్ టెస్ట్లు కూడా ఉంటాయి. దాంతోపాటు సెపరేట్ మెంటార్స్, సూపర్ మెంటార్స్ అండ్ లీడ్ మెంటార్స్. మీకు ఒక మెంటర్ అజైన్ చేస్తాడు, ఆ మెంటర్ పైన సూపర్ మెంటార్ ఉంటాడు, వాళ్ళందరూ చూసుకుంటే లీడ్ మెంటార్ ఉంటాడు అనమాట. మొత్తం వీళ్ళ అందరి అబ్జర్వేషన్లో ప్రతి ఆస్పిరెంట్ అనేవాడు ఉంటాడనమాట. ఫర్ ఇవన్నీ కూడా రీజనింగ్కి, క్వాంటిటీకి, ఇంగ్లీష్కి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు వీక్లీ క్విజెస్ ఉంటాయి, ర్యాపిడ్ ఫైర్ అండ్ ట్విస్టర్ పీడిఎఫ్స్ ఆల్సో ఫర్ అడిషనల్ ప్రాక్టీస్ అన్నమాట. తర్వాత మాక్ మెంటార్ అనాలిసిస్. ఇది కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్ నాన్న. మీరు ఒకసారి మాక్ రాసిన తర్వాత ఈ ఎంఎంఈ అనేది మాక్ మెంటర్ అనాలిసిస్ అనేది టెస్ట్ అయిపోయిన 24 అవర్స్ మాత్రమే యాక్టివేట్గా ఉంటుంది. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసి 24 అవర్స్లో కనుక దీన్ని యాక్సెస్ చేసుకోగలిగితే యూ విల్ గెట్ మెంటర్ మాక్ అనాలిసిస్ అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ నాట్, మీరు ఇంకా అది మెంటర్ మాక్ అనాలిసిస్ అనేది మీ అవైలబిలిటీ ఉండదు. కాబట్టి మాక్ రాసిన వెంటనే మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మన డాష్ బోర్డ్ చూస్తే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఎంఎంఏ అని చెప్పి, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెంటార్కి ఇండికేషన్ వెళ్తుంది, మెంటర్ విల్ బీ అవైలబుల్ టు గివ్ యువర్ అనాలిసిస్. అండ్ ఆల్సో ఆ అనాలిసిస్ అయిపోయిన తర్వాత డిఆర్ఎస్ ఉంటుందన్నమాట, అంటే డౌట్ రిజాల్వింగ్ సిస్టమ్. సో ఎక్కడ డౌట్స్ ఉన్నాయో ఏంటనేది ఆ మెంటార్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ అండ్ విర్చువల్ మెంటార్. ఇఫ్ నాట్, మీకు ఇమీడియట్గా మెంటార్ అవైలబుల్ లేకపోతే, ఇమీడియట్గా మీకు డౌట్ క్లియర్ సొల్యూషన్స్ కావాలంటే కనుక మీకు విర్చువల్ మెంటార్ అవైలబుల్ ఉంటాడు. అంటే డాష్ బోర్డ్లో ఇక్కడ ఉంటుంది మీకు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏఐ లాంటిదే. యూ విల్ గెట్ ఇమీడియట్ ఇన్స్టాంట్ ఎక్స్ప్లెనేషన్ మీద లభిస్తుంది అనమాట. ఈ ఫీచర్ కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది అంటిల్ April 30th, 2027 వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ గోట్ తెలుగు రిపీటర్స్ బ్యాచ్. సో మనం పైన డిస్కస్ చేసాం కదా, 2 స్పెషల్ సెషన్స్ ఉంటాయని. ఒకటేమో అప్లికేషన్ టాపిక్, ఇంకోటేమో డిఐఎన్ కేస్లెట్స్. సో అప్లికేషన్ టాపిక్స్లో చూసుకుంటే వీ కెన్ సీ, సో ఏ డేట్న ఏ టాపిక్ ఉండాలనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. ఇదే ఆర్డర్లో ఎందుకు పెట్టామంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించుకొని, షెడ్యూల్ని బేస్ చేసుకొని, వెయిటేజ్ని బేస్ చేసుకొని ఈ ఆర్డర్ని మనం ఫాలో అవుతున్నాం. ఏ టాపిక్ ఏ డేట్లో ఎక్కడ క్లియర్గా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. యూ కెన్ సీ ఆన్ ద బోర్డ్.
ఇది డిఐకి కేసీకి సంబంధించిన స్పెషల్ సెషన్స్. యాజ్ పర్ ద షెడ్యూల్ ఓన్లీ క్లాసెస్ జరుగుతాయి. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గోట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఈ ఏప్రిల్ 27 నుంచి రిపీటర్స్ బ్యాచ్కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో చూసుకుంటే ఇందులో మీకు ఏప్రిల్లో మనం కవర్ చేసేది టాపిక్ వైజ్ లెవెల్ సెషన్స్ ఫర్ మెయిన్స్. అట్లానే మేలో చూసుకుంటే కనుక మిక్స్డ్ టాపిక్ టెస్ట్లు, మినీ బూస్టర్స్, మస్ట్ డూ టెస్ట్ మెయిన్స్కి, అలానే మంత్లీ అసెస్మెంట్ టెస్ట్లు. ఖచ్చితంగా మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దిస్ మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ ఓన్లీ మీ ప్రోగ్రెస్ ఉందా లేదనేది మెంటర్ డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఈ మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, రీజనింగ్, అలాగే క్రిటికల్ రీజనింగ్ కోసం కూడా స్పెషల్ సెషన్స్ ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెయిన్స్ టాపిక్ కాబట్టి. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్కి, అలానే డిస్క్రిప్టివ్ కూడా మీకు స్పెషల్ సెషన్స్ ఉంటాయి. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు స్పెషల్ సెషన్స్ అనేవి డిస్కస్ చేస్తాం అనమాట. అలా ప్రతిదానికి కూడా ప్రతి మంత్లో ఏం చదవాలి, ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా ఇందులో మనం డిస్కస్ చేసాం. ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అవైలబుల్గా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఏ మంత్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం రాయాలనేది క్లియర్గా ఇందులో మెన్షన్ చేసాం. అందులో అంటే ఇవి ఫాలో అవటం వల్ల దానివల్ల ఉన్న సిగ్నిఫికెన్సెస్ ఏంటి, యూజెస్ ఏంటని మీకు అర్థం అవుతుంది ఆ సిగ్నిఫికెన్స్లో. తర్వాత చూసుకుంటే సో క్లాసెస్ అఫీషియల్లీ స్టార్టింగ్ ఆన్ 27th April. సో ఇది చూసుకుంటే మీకు సెషన్ 1 మార్నింగ్ రీజనింగ్ ఉంటుంది 9 to 11, సెషన్ 2 క్వాంట్స్ ఉంటుంది 11:15 to 1:15, సెషన్ 3 ఇంగ్లీష్ ఉంటుంది 2:15 to 3:45. దీంతోపాటు లాస్ట్ సెషన్ అనేది బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. బట్ ఫస్ట్ వీక్ అంతా కూడా మీకు స్టూడెంట్ మెంటర్ ప్రొడక్టివిటీ మీటింగ్ ఉంటుందన్నమాట. ఈ మీటింగ్ ద్వారా ఏమవుతుందంటే మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారు, ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అంటే కంప్లీట్ డిస్కషన్ అంతా కూడా ఈ స్టూడెంట్ మెంటర్ డిస్కషన్ అయిన తర్వాత మీకు ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ వీక్ అంతా కూడా స్టూడెంట్ మెంటర్ ప్రొడక్టివిటీ మీటింగ్ ఉంటుంది. అంటే ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, ఎక్కడ మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది ఈ డిస్కషన్లో క్లియర్గా మనము చూడొచ్చు. తర్వాత సో ఒక టాపిక్ తీసుకుంటే లైవ్ సెషన్స్లో ఏది టీచ్ చేయాలి, క్వాంట్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి అనేది కూడా ప్రీ ప్లాన్డే. బేస్డ్ ఆన్ ది పేపర్ వెయిటేజ్, బేస్డ్ ఆన్ ది పేపర్ ప్యాటర్న్ ఓన్లీ మనము ఇది కూడా డిజైన్ చేసాం. నెక్స్ట్ చూసుకుంటే సేమ్ సెషన్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి కోర్సు జాయిన్ అయిన తర్వాత థర్డ్ ఆఫ్ ది ఏప్రిల్ మనకి అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందన్నమాట. 3rd of May యూ విల్ హ్యావ్ అసెస్మెంట్ టెస్ట్. సో అంటే మేలో ఈ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా మీరు గోట్లో లాగిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎంతవరకు మనం అసలు అర్థమైందా లేదా, మనం మేనేజ్ చేయగలుగుతున్నాం లేదా, ప్రోగ్రెస్ ఏమైనా ఉన్నదా లేదా అనేది క్లియర్గా ఈ అసెస్మెంట్ టెస్ట్లో దీని ద్వారా మనము అనాలిసిస్ చేయొచ్చు. అంటే హౌ ద క్యాండిడేట్ ఇప్పటివరకు ఎలా ఉన్నాడు, గోట్ జాయిన్ అయిన తర్వాత ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అనేది క్లియర్గా కూడా మనము ఈ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే లైవ్ సెషన్స్ ఉంటాయి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిపీటర్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఫస్ట్ 16 days మాత్రమే లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి మొత్తం కూడా రికార్డెడ్ సెషన్సే మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత సో అలా ఫస్ట్ 16 days అయిపోయిన తర్వాత మీకు లైవ్ సెషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఈ ప్రతి సండే మనం అనుకున్నాం కదా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అనేది, అది మనం ప్రతి సండే తీసుకుంటాం. ఈ స్పెషల్ క్లాసెస్ అనేవి మీకు 5 hours వరకు ఉంటాయన్నమాట. పర్ డేకి 5 hours వరకు ఆ స్పెషల్ సెషన్స్ అనేవి నడుస్తాయి. తర్వాత సో లైవ్ సెషన్స్ అయిపోయిన తర్వాత అలానే ఇక్కడికి మనము 14th of May విల్ బి ఫైనలైజింగ్ ద లైవ్ సెషన్స్. అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసుకుంటే ఫ్రైడే మిక్స్డ్ టాపిక్ టెస్ట్ రీజనింగ్, అలానే మిక్స్డ్ టాపిక్ ఫర్ క్వాంట్, మిక్స్డ్ టాపిక్ ఫర్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్. దాంతోపాటు మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అది యాజ్ యూజువల్ నడుస్తూనే ఉంటాయి. తర్వాత మినీ బూస్టర్స్ అవి నడుస్తాయి. తర్వాత మస్ట్ డూ టెస్ట్ ఫర్ మెయిన్స్, అంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన మస్ట్ డూ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము అటెంప్ట్ చేస్తాం. నెక్స్ట్ స్కోరింగ్ పార్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్కువ దేన్ని అటెంప్ట్ చేస్తే స్కోరింగ్ ఉంటుంది, ఇంగ్లీష్లో స్కోరింగ్ పార్ట్ ఏంటి, క్వాంట్లో స్కోరింగ్ పార్ట్ ఏంటి, దానికి సంబంధించి కూడా క్లాసెస్ నడుస్తాయి. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్కషన్ అమ్మ. మనం మెయిన్స్ ఒకసారి అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి సఫిషియంట్ టైం ఉండదు. అప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కంప్యూటర్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వడానికి కానీ, స్టాటిక్ జీకే కానీ, డేటా సఫిషియన్సీ కానీ, డిస్క్రిప్టివ్ రైటింగ్ కానీ, వీటికి కూడా టైం దొరకదు, అంత సఫిషియంట్ టైం మనకు ఉండదు.
సో మనం ఏం చేస్తున్నామంటే అప్పుడు కవర్ చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేసుకొని మీరు మెయిన్స్ టైంలో రివిజన్ చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ పుట్టింగ్ మెయిన్స్ సెక్షన్ హియర్. సో అండ్ ఆల్సో క్రిటికల్ రీజనింగ్ ఆల్సో మనము క్లియర్గా డిస్కస్ చేస్తాం. అండ్ యా, అంటే క్రిటికల్ రీజనింగ్ సంబంధించి మీకు ఒకరోజు లైవ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ డే మీకు మాక్ ఉంటుంది. లైవ్ ఉంటుంది, మాక్ ఉంటుంది. దాన్ని బట్టి వీ కెన్ అనలైజ్ అంటే హౌ స్ట్రాంగ్ వీఆర్ ఇన్ క్రిటికల్ రీజనింగ్, హౌ పర్ఫెక్ట్ వీఆర్ ఇన్ క్రిటికల్ రీజనింగ్ అనేది వీ క్లియర్లీ డిస్కస్ ఇట్. తర్వాత సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్కి లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్, వన్ ఆఫ్ ది మెయిన్స్లో మనం డిస్క్రిప్టివ్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, ఆ డిస్క్రిప్టివ్ క్లాసెస్ కూడా మనకి లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే ఒకరోజు ఎస్ఏ ఉంటుంది, ఒకరోజు లెటర్ రైటింగ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మనము ఈ లైవ్ సెషన్స్ చూడవచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే ఎవ్రీ సండే వీ హ్యావ్ స్పెషల్ క్లాసెస్. నెక్స్ట్ చూసుకుంటే వన్ డే 1 మార్క్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్కషన్స్. మనకి ఎగ్జాక్ట్గా 1 మార్క్ వచ్చే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఆ 1 day 1 మార్క్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్, క్వాంట్లో, సీటింగ్ అరేంజ్మెంట్ ఇన్ ద రీజనింగ్లో, ఆర్సీలో ఇంగ్లీష్, అంటే వీటిలో 1 మార్క్ ఖచ్చితంగా ఎలా గెయిన్ చేయాలి, వాటి మీద కూడా స్పెషల్ సెషన్స్ అనేవి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట గోల్డ్ బ్యాచ్ కోసం. దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి 2 మార్క్ వెయిటేజ్ ఉంది కాబట్టి రీజనింగ్లో 2 మార్క్, క్వాంట్ 2 మార్క్, ఇంగ్లీష్ 2 మార్క్, అలాగే కరెంట్ అఫైర్స్ 2 మార్క్స్, వీటిని ఎగ్జాక్ట్గా 2 మార్క్స్ని ఎలా మనం గెయిన్ చేయాలి, వాటి కోసం మనం ఏం చేయాలి, ఆ కంప్లీట్ మార్క్ టెస్ట్ ఫర్ 2 మార్క్స్ కోసం స్పెషల్గా డిజైన్ అవుతుంది. 1 day 1 మార్క్ ఉంది, దాంతోపాటు 2 మార్క్ సెషన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవడానికి, కొంచెం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి దీన్ని ప్లాన్ చేశారనమాట. దాంతోపాటు ఇది నడుస్తుంది కొంతకాలం. దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే రియల్ షిఫ్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఫర్ ఎస్బీఐ పియూ ప్రిలిమ్స్. మనం రియల్ ఎగ్జామ్ ఎలా అయితే హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి అటెంప్ట్ చేస్తామో సేమ్ అలాంటిదే యూ విల్ బీ గివెన్ 1 హాల్ టికెట్ అండ్ విల్ బీ గివెన్ రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తాం ఇక్కడ. అంటే అందరూ మన గోల్డ్ స్టూడెంట్స్ అందరూ అందులో ఉంటారు. అందరూ కూడా ఒక మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలా రాస్తారు. వచ్చిన దాన్ని బట్టి, వచ్చిన స్కోర్ని బట్టి మీరు ఎక్కడ ఇది అవుతున్నారు ఏంటి అనేది క్లియర్గా మీ యొక్క మెంటర్ అని కూడా మీతో డిస్కస్ చేస్తాడు. సో అది. దాని తర్వాత యాజ్ అ ప్రిలిమ్స్ బేస్డ్ ఆన్ ది షెడ్యూల్ ఓన్లీ మనం చూసాం ద డేట్స్ అన్ని, ఆ డేట్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఏ రాయాలి, అంటే ఎప్పుడు ఏ మాక్ టెస్ట్ రాయాలి అనేది కూడా క్లియర్గా బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ డేట్స్ ఓన్లీ ఇది డిజైన్ చేసాం. తర్వాత ప్రిలిమ్స్ నడుస్తాయి, తర్వాత మెయిన్స్ కూడా సైమల్టేనియస్ 2 కూడా మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇన్ కేస్ ఆ డేట్ కన్ఫర్మ్ అయితే కనుక ఆ డేట్కి సంబంధించి ఆ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్కి సంబంధించి కంప్లీట్ మాక్ టెస్ట్ అనేవన్నీ కూడా అందులో మనం మెన్షన్ చేస్తాం. ఇంకా మీ ప్రాక్టీస్ అంతా కూడా ఈ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉంటుంది ఆ వీక్ అంతా కూడా. ఇంకా మాక్లో రాయటం, వాటి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవటం, అన్ని రకాలుగా ఎక్కడ అంటే తర్వాత ప్రీవియస్ ఇయర్ PYMB ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్, ఇది కూడా అనాలిసిస్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఎట్లానో అది కూడా క్లియర్గా చెక్ చేస్తాం. స్పెషల్గా క్వాంట్ కోసం చూసుకుంటే మిక్స్డ్ డిఐ చూసుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే కనుక ఆర్సీ పారాజంబుల్ చూసుకోవచ్చు, అలానే రీజనింగ్ అయితే కనుక ఆల్ కోడెడ్ బేస్డ్ కూడా చూసుకోవచ్చు. సో ప్రతి మెమరీ బేస్డ్ పేపర్ని మనం క్లియర్గా అనాలిసిస్ చేస్తాం బిఫోర్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ద ఎగ్జామ్. తర్వాత సేమ్ రియల్ షిఫ్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఫర్ IBPS PO ప్రిలిమ్స్ ఆల్సో యాజ్ వి డిస్కస్డ్ అదే ఉంటుంది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మాక్ టెస్ట్ అనేవి స్టార్ట్ అవుతాయి IBPS POకి. దాంతోపాటు టాపిక్ వైజ్ ఎలా వెళ్ళాలి, అంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన మెమరీ బేస్డ్ పేపర్స్లో ఇంగ్లీష్ ఏం టాపిక్స్ అడిగాడు, వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి IBPS PO ప్రిలిమ్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ డిస్కషన్. దానికి సంబంధించి మనం ఏం రాయాలి ఏంటనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలానే మాక్ టెస్ట్ ఫర్ డిస్క్రిప్టివ్ రైటింగ్, ఇది దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తామండి, డిస్క్రిప్టివ్ మీద కూడా. సో
ఇలా ఇంకా మనం ఓవరాల్గా కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా మీకు క్లియర్గా ఈ షెడ్యూల్ డిస్కస్ చేయబడింది. సో ఏదైతే మనము 1 ఇయర్లో జాబ్ క్రాక్ చేద్దామనే ప్లాన్తో ఉన్నామో దానికి సంబంధించి పర్ఫెక్ట్ షెడ్యూల్ అయితే కనుక ఫిక్స్ అయింది. ఇన్ కేస్ టెంటేటివ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి డేట్స్ ఏమైనా చేంజ్ అయితే అకార్డింగ్ టు దట్ షెడ్యూల్ చేంజ్ అవుతుంది తప్ప యాజ్ పర్ ద షెడ్యూల్, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మనము దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా మనం దీనికి డిజైన్ చేసాం. సో మీ దీనికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అంతా కూడా ఈ పీడిఎఫ్ అంతా కూడా మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. యా, సో ఇక్కడ మీకు తెలుగు మెంటర్ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ తీసుకోవచ్చు. కాల్ టైం బిట్వీన్ 10 AM to 6 PM వర్కింగ్ టైం కాబట్టి ఆ టైంలో కాల్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్? Yes, thank you. I think you have got a complete idea regarding the schedule for the repeaters batch. దీని కనుక మనం ఇంప్లిమెంట్ చేసి ఫోకస్డ్గా డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వగలిగితే విత్ ఇన్ 1 ఇయర్లో ఈజీగా మీరు జాబ్ క్రాక్ చేసేసుకుంటారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.